పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. జనరల్గా ముఖ్యమంత్రి గారు పాఠశాలలకు వస్తున్నారంటే చాలా చర్చ జరుగుతుంది. నాకు ఫోన్ చేశారు అధికారులు, ఫోన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే భోంచేస్తారు, ఏం పెట్టాలని అడిగారు. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా, పిల్లలకి రోజు ఏ భోజనం పెడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం పెడదామని చెప్పా. ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయాల, ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయాల, మన పిల్లలు కింద కూర్చుని భోంచేస్తారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోంచేస్తారని నేను చెప్తాను జరిగింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆ భోజనం తినిన తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో 30 నిమిషాలు ప్రయాణం చేశా. ఆ 30 నిమిషాలు మన పిల్లలు తింటున్న భోజనం గురించి మాట్లాడాను. ఆయన నాకు తెలియజేశారు, అన్నం బాలేదు, నాకేం నచ్చలేదు, ఇది మీరు మార్చాలి, పౌష్టిక ఆహారం పిల్లలకి అందజేయాలి లక్ష్యం అని ఆయన చెప్పారు. అందుకే ఈరోజు సన్న బియ్యం కూడా మీ పిల్లలకి అందిస్తాం కూడా జరిగింది. నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు మంత్రి నారాయణ మాస్టర్ గారు వచ్చిన పక్కన కూర్చున్నారు. బయట ప్రపంచం అందరూ అనుకోవచ్చు నారాయణ మాస్టర్ గారి లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలు మూసేయాలని, కానీ అది కాదు. ఆయన లక్ష్యం ఒకటే, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అందజేయాలని. అందుకే నా పక్కన కూర్చుని ఆయన ఒకటే ఒక మాట చెప్పారు, మీరు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఒక్క క్లాస్ ఒక టీచర్, అంటే ఒక్క క్లాస్ ఒక టీచర్ తీసుకొస్తేనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని చెప్పారు. మన ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కేవలం 1200 పాఠశాలలు ఉంటే ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా 9600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ ఈరోజు మేము అందిస్తాం కూడా జరిగింది. మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం, ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నాం. మొదటి విడతలో 16,347 పోస్టులు కూడా మేము భర్తీ చేస్తాం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా పోస్టులని ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేస్తామని తెలియజేస్తాం జరుగుతుంది. ఉపాధ్యాయులు కూడా తెలుసు, మీకోసం ప్రత్యేకంగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చా, సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం. ఎప్పుడు లేని విధంగా మీరు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేని విధంగా ఏకంగా మొన్న దాదాపు 4,477 ఉపాధ్యాయులకి ప్రమోషన్ ఇచ్చాం. ఆన్లైన్ మెకానిజం ద్వారా 66,000 మంది ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఒక వాల్యూ బేస్ విద్య చాలా చాలా అవసరం. ఎంత ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఐఏఎస్ అధికారి అయినా, ఐపీఎస్ అధికారి అయినా, రాజకీయ నాయకుడు అయినా కూడా విలువలు చాలా అవసరం. మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు, వీడియోలు కూడా ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది. దాంతోపాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కూడా పదే మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి, ఆ చెట్లు మనం కాపాడాలని చెప్తాం జరుగుతుంది. అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని మేము ఇవ్వబోతున్నాం.